నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. డిజిటల్ స్కామ్స్, డిజిటల్ అరెస్ట్ ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. అసలు డిజిటల్గా ఒక మనిషిని ఎలా అరెస్ట్ చేయొచ్చు, అరెస్ట్ చేసి ఏం చేస్తారు, దీన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఏ పద్ధతుల ద్వారా మనల్ని అప్రోచ్ అవుతారు, డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ బాలా గారు. నమస్తే సార్. నమస్తే సార్. డిజిటల్ అరెస్ట్ అసలు ఈ పదమే చాలా కొత్తగా ఉంది. ఒక మనిషిని నిర్బంధించడం, ఎదురుగా వెళ్ళి నిర్బంధించడమే చాలా కష్టతరం అనుకుంటున్న ఈ రోజుల్లో డిజిటల్గా అరెస్ట్ చేయటం, ఇస్ ఇట్ పాసిబుల్? యా, డిజిటల్ అరెస్ట్ ఇట్స్ నథింగ్ బట్ ఒక పర్సన్ని అరెస్ట్ చేయడం అంటే అతన్ని కట్టేలు చేయడం, అంటే ఒక అప్రహెన్షన్స్కి తీసుకొచ్చేసి అతను ఏం చేయలేకపోవడం, ఏదైనా చేయాలంటే కూడా అతనికి పర్మిషన్స్ ఉండవు, అంటే ఎక్కడికి వెళ్ళలేడు, చేయలేడు, ఒక కస్టడీలో ఉండడం అనమాట. సో అది మనం జనరల్గా ఏం చూస్తామంటే పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ చేశారు అంటే అతను ఇంకా స్వేచ్ఛ అనేది ఉండదు, ఇండిపెండెన్స్ అనేది ఉండదు అతనికి, హీజ్ అ డిపెండెంట్ అంతే. సో అది వర్చువల్లో మారింది. వర్చువల్లో కూడా ఏంటి అంటే సపోజ్ మీకు పోలీస్ డ్రెస్లో లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనే రూపంలో XYZ అనే పర్సన్స్ కాల్ చేస్తారు. కాల్ చేసిన వాళ్ళు లేకపోతే వాళ్ళ పిల్లలు ఏదో సంథింగ్ ఎల్స్ ఒక డీటెయిల్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్తారు, ఇలా మీ మీద కేసు ఉంది, ఇమీడియట్లీ మీరు పోలీస్ స్టేషన్కి రావాలి. లాంగ్ ఏరియాస్ చెప్తారు. సపోజ్ ఇప్పుడు ఏపీ అనుకోండి, బాంబే వాడికి కాల్ చేస్తారు, మీరు ఏపీకి లేదు అనుకుంటే మీకు ఇంకో ఫెసిలిటీ ఉంది, మేము ఎంక్వైరీ చేయాలి మీకు, కాబట్టి వర్చువల్ మోడ్లో కూడా మేము తీసుకుంటాము, మిమ్మల్ని వర్చువల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు వర్చువల్ అంటారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, ఇప్పుడు మీ దగ్గరికి పోలీస్ వాళ్ళు వస్తారు, ఇంటి దగ్గరికి లోకల్ పోలీస్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని అక్కడ ఇది చేస్తారు అని చెప్పేసి చెప్తారు. సో దిస్ ఇస్ ఐ ఫేస్డ్ ఇట్ ఇన్ ప్రీవియస్ 3 months బ్యాక్. నాకు వాట్సాప్లో నా నెంబర్ హాబిట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిందో నాకు తెలీదు. ఒక సమ్ నెంబర్ నుంచి నా నెంబర్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చిందనమాట. హాయ్, ఐఎమ్ సో అండ్ సో, అంటే నాకు తెలిసిన ఫ్రెండ్ నేమ్ చెప్పి నీకు ఇలా గిఫ్ట్లను పంపిస్తున్నాము, సో ఈ గిఫ్ట్లు నువ్వు కలెక్ట్ చేసుకో అన్న. ఫ్రెండ్ నేమ్ చెప్పంగానే ఏమవుతాం, కొంచెం ఎగ్జైట్ అవుతాం కదా. అవునా, ఓకే రా, నేను కూడాను ఓకే, నేను పంపించు, నేను కలెక్ట్ చేసుకుంటాను అని చెప్పి అన్నా. తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసి ఇప్పుడు US నుంచి ప్యాకింగ్ రావాలి, నాకు midnight 12 o'clock కాల్ వచ్చింది, ఇలా గిఫ్ట్లు పంపిస్తున్నా నీకు అని చెప్పి. నా ఫ్రెండ్ ఫోటోనే ఉంది దాని మీద. ఓకే సరే అని చెప్పి నేను, అంటే కొంచెం ఇక్కడ నా తెలివిని వాడాను. US నుంచి ఒక పార్సిల్ వస్తుంది, ఎమర్జెన్సీగా పంపిస్తున్నారు, మినిమం 24 hours కదా. నాకు బై మార్నింగ్ 9 o'clock మళ్ళీ కాల్ వచ్చింది, మీ పార్సల్ రీచ్ అయిపోయింది, మీ పార్సల్ ఢిల్లీకి రీచ్ అయిపోయింది, అక్కడ కస్టమ్స్ వాళ్ళ దగ్గర ఉంది, అక్కడ నుంచి డబ్బులు మీరు తీసేసుకోవాలి, ఆ డబ్బులు మీరు కడితే ఆ పార్సల్ మీ దగ్గరికి వస్తుంది అని చెప్పి. అవునా అని చెప్పి నేను జస్ట్ ఆ పంపించిన ఏవైతే బ్రోచర్స్ ఉంటాయో అవన్నీ, నాకు తెలిసిన ఎయిర్పోర్ట్ లో దానికి సంబంధించి ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటే, వాట్ ఈస్ దిస్ యాక్చువల్లీ, ఐ డోంట్ నో, లాస్ట్ ఎస్టర్డే నైట్ ఐ గెట్ ఎ కాల్ అండ్ ఇప్పుడు నాకు ఇది వచ్చింది, నాకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది, US నుంచి వస్తున్నాయి అంటే మినిమం 24 hours పడుతుంది, 12 hours కూడా కాకుండా విత్ ఇన్ 12 o'clock నైట్ కాల్ వచ్చింది, మార్నింగ్ 9 o'clock కి నాకు ఈ గిఫ్ట్లు అనేవి నాకు అరైవ్ అయిపోయాయి, అరైవల్ అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు. అంటే చాలా కరెక్ట్ గా ఆలోచించు, అక్కడ ఏ గిఫ్ట్లు రాలేదు, ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారో చూడు, నెక్స్ట్ మూమెంట్ వాళ్ళు మనీ పంపించమంటారు, ఇంత మనీ కట్టాలండి, మీరు వచ్చి కలెక్ట్ చేసుకోండి. నేను ఢిల్లీలో లేనండి, నేను ఇప్పుడు కట్టడం కుదరదు అన్న. అంటే మనీ కట్టడం కుదరదు అనగానే వాళ్ళు ఏం చేశారు అంటే, లేదు మీరు కట్టాలి, లేకపోతే అవతల వాళ్ళు నాకు ఫోన్ చేసి మై జాబ్ ఇన్ రిస్క్, నువ్వు కట్టకపోతే ఎట్లా అని. నా దగ్గర సింగిల్ రూపీ కూడా. మీకు జాబ్ రిస్క్ అన్న వాళ్ళు ఎవరు? మీ ఫ్రెండ్? మా ఫ్రెండ్ అని చెప్పుకునే వాళ్ళు, మా ఫ్రెండ్. నేను తర్వాత డైరెక్ట్ గా వేరే వాళ్ళ కాంటాక్ట్స్, అబ్బాయి మీ ఫ్రెండ్ అని చెప్పుకోవడం ఇన్ ద సెన్స్ మీకు తెలియదు అతను? అంటే నా ఫ్రెండ్ ఫోటో, నా ఫ్రెండ్ నెంబర్ అని చెప్పి ఆయన నాకు కాల్ చేశారు. మీ ఫ్రెండ్ ఫోటో, మీ ఫ్రెండ్ నెంబర్ అని అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ ఫోటో X అనే ఫోటో, అతను మీకు తెలిసిన పర్సన్ అనుకోండి, వాయిస్ మీరు గుర్తుపట్టగలుగుతారు కదా.
మెసేజెస్ చేశారు, నాట్ ఓన్లీ కాల్స్. ఓన్లీ మెసేజెస్, నో కాల్స్. నో కాల్స్. అది అవ్వంగానే నేను వెంటనే ఆహా ఓకే అని చెప్పి హౌ ద డ్రామా అని అంతా చూసాను అనమాట. సో ఓన్లీ మీకు వాట్సాప్ లో డీపీలు మార్చుకొని ఆ డీపీలో మీకు చాట్ చేసుకొనేసి, సో మాధురి దిస్ ఇస్ ఐఎమ్ సెండింగ్ అండ్ సో అని పంపించేసి ఇమీడియట్లీ పెట్టేశారు. సో మీకు అక్కడ మీకేమనిపించిన తర్వాత మీరు అది తీసుకోకపోతే వాళ్ళు ఇమీడియట్లీ అక్కడ కాంటాక్ట్ అయ్యి నా జాబ్ రిస్క్ లో ఉంది, నాకు తీసుకోవాలనేది మీకు ప్రెషర్. అసలు ఏం పంపించారు ఏంటనేది నో డిస్క్లోజర్. ఇప్పుడు ఎవరైతే ఫోటో పెట్టుకున్నారో తనకి నాకు ఒక కనెక్షన్ ఉంది ఫేస్బుక్ త్రూ. ఫస్ట్ నేను హౌ యూ గెట్ మై నెంబర్ అని మెసేజ్ పెట్టాను ఫేస్బుక్ లో. ఇదంతా అవుతున్నప్పుడు హౌ యూ గెట్ మై నెంబర్ అని చెప్పి ఫేస్బుక్ లో నో మా ఐ డిడెంట్ హ్యావ్ యువర్ నెంబర్, మే ఐ హ్యావ్ అని అంటే యా ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు, నేను ఇస్తాను, నెంబర్ ఇస్తాను, కాకపోతే ఏంటి అంటే ఇట్లా నాకు ఒక ఇది వచ్చింది అని అంటే ఇట్స్ నాట్ మీ అని చెప్పి తన దగ్గర నుంచి కూడా నాకు కన్ఫర్మేషన్ వచ్చేసింది. సూపర్. అంటే ఇది ఫేస్బుక్ త్రూ వాళ్ళ అక్కడ ఉన్నారు ఇలా కంప్లీట్ గా ఒక. మీకు ఇంకో విషయం తెలుసా, ఇక్కడ భారతదేశంలో జనాలు చాలా మంది తెలియని విషయం ఏంటంటే మొన్న ప్రభుత్వాల మీద దుమ్మెత్తిపోసాయి. అంటే డేటా చోరీ అయిపోతుంది, డేటా జరిగిపోతుంది. డేటా ఎవరు చోరీ చేయట్లేదు, డేటా మనమే ఇస్తున్నాం తెలుసా మీకు. వీఆర్ గివింగ్ డేటా. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, గూగుల్, వాట్ ఎవర్, ప్రతి చోట మన నెంబర్స్ ఉన్నాయి. సో ఈ డేటా మనమే ఇచ్చేసాం. ఈరోజు మన డేటా మనమే ఇచ్చేసి ఈరోజు మనం ఏమంటున్నామంటే మన కంట్రీలో మన స్టేట్లో ఉన్న గవర్నమెంట్స్ మీదనే మనము బ్లేమ్స్ చేస్తున్నాం డేటా చోరీ జరుగుతుందని. అసలు వాస్తవంగా డేటా ఇవన్నీ ఎక్కడ దొరుకుతుంది? ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, లేకపోతే యూట్యూబ్లో కానీ, గూగుల్లో కానీ, ఎక్కడో చోట మనం ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ కాంటాక్ట్ నెంబర్ నుంచి వాళ్ళు పిక్ చేసుకుంటారు. ఆ కాంటాక్ట్ నెంబర్ సెల్లింగ్ చేయడానికి ఏదో ఒక టూల్ యూటిలైజ్ చేసి డేటా రిట్రైవ్ చేసుకుంటారు వాళ్ళు. డేటా రిట్రైవ్ చేసుకున్న తర్వాత మీ ప్రొఫైల్ అంతా ఉంటుంది గూగుల్లోనో ఫేస్బుక్లోనో. మనందరం ఏమనుకుంటున్నామంటే తప్పట్లు కొట్టుకుంటున్నాం. ఎలా చెప్పినా మీ దగ్గర ఉన్న ఫ్రెండ్నో, సిస్టర్నో, బ్రదర్నో వాళ్ళతో ఫస్ట్ మన అక్వటెన్స్ ఉండట్లా. సోషల్ మీడియాలో నా ప్రొఫైల్ మొత్తం పెట్టగానే ప్రతి ఒక్కరికి తెలియాలి. ఏం తెలియాలి ప్రొఫైల్? అర్థమైందా మీకు ఇప్పుడు? సో మీకు తెలియకుండానే కంప్లీట్గా యువర్ బిహేవియర్లు అనేది అక్కడ పెట్టేస్తున్నారు. మిమ్మల్ని ఆడుకోవడం ఎంతసేపు చెప్పండి? ఇట్స్ వెరీ సింపుల్ మ్యాటర్. మీ టేస్ట్లు ఏంటి అక్కడ పెడతారు, హ్యాబిట్స్ పెడతారు. హ్యాబిట్స్ మనం పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు పోస్ట్ చేసే ఒక ఫోటో మీరు ఇవన్నీ పెట్టిన తర్వాత అదర్ సైడ్ నుంచి ఒక పర్సన్ స్కామర్ అనుకోండి, లేకపోతే గేమర్ అనుకోండి, లేకపోతే గ్యామర్ అనుకోండి, వాట్ ఎవర్ యూ కాల్, లేకపోతే టెక్కర్ అనుకోండి, అతనికి మీవన్నీ ఎలా తెలుస్తున్నాయి? బికాస్ మీకున్న ఫ్రెండ్ లిస్ట్ కావచ్చు, మీకున్న మీ ప్రొఫైల్ డీటెయిల్స్ కావచ్చు, ఇవన్నీ తీసుకొని మీరు ఇంటరాక్ట్ అవుతున్నారు. సో లెట్ కంటిన్యూ. ఇప్పుడు మీకు అర్థమైంది ఎలా దొరుకుతుంది అని. ఎందుకంటే మీకు తెలియదు, మీరు ఒక ఎఫ్బి ఫ్రెండ్ని అప్రోచ్ అయ్యారు, అతను కూడా నో అన్నారు. ఇప్పుడు అతను ఏమన్నాడు? ఓకే రిస్క్ జరిగింది, నా జాబ్ రిస్క్ అన్నారు. దెన్ వాట్ హ్యాపెన్ నెక్స్ట్? నేను తర్వాత ఫోన్ చేసి ఏదైతే అది అవ్వండి, నాకు దానికి సంబంధం లేదు. తర్వాత దాంట్లో ఎక్స్ప్లోరర్స్ ఉన్నాయి ఇవి అవి అంటే ఓకే, మై హస్బెండ్ ఆల్సో ఇన్ డిపార్ట్మెంట్, మేము దాన్ని డీల్ చేస్తాము. ఏ ఎక్స్ప్లోరర్స్ నా పేరు మీద వచ్చాయో నాకు లిస్ట్ పంపించండి, ఎక్కడున్నాయో కూడా చెప్పండి, నేను అక్కడికి సంబంధించిన డిపార్ట్మెంట్ పర్సన్ ని పంపిస్తాను, నేను రావటం కాదు, డిపార్ట్మెంట్ పర్సన్ నే పంపిస్తాను. కానీ ఇమీడియట్ గా దే బ్లాక్డ్ మై నెంబర్. దెన్ అప్పటి నుంచి నో కాల్స్. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నెంబర్స్ కూడా వర్చువల్ నెంబర్స్ ఉంటాయి. నాకు ఒక నెంబర్ అక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి అని చెప్పి ఇంకొక నెంబర్, 2 నెంబర్స్ తో గేమ్ ప్లే చేశారు. 2 వర్చువల్ నెంబర్స్. ఇంకా చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే ప్రతి చోట ఇప్పుడు పబ్లిక్ కూడా తెలుసుకోవాలి, ఆధార్ కార్డు ప్రతి చోట ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు. ఈవెన్ మొబైల్స్ కి కూడా ఆధార్ ఈజ్ నాట్ నెసెసరీ. వాళ్ళు ఫోర్స్ చేసి మీ దగ్గర తీసుకుంటున్నారు తప్ప వాస్తవంగా కేవైసీ మాత్రమే తీసుకోవాలి. కేవైసీకి పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా ఎనీ అదర్ కార్డ్స్ ఉంటాయి. ఆధార్ కార్డ్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఆధార్ కార్డ్ ఈస్ మ్యాండేటరీ ఓన్లీ సబ్సిడీ, గవర్నమెంట్ సబ్సిడీస్కి మాత్రమే ఇంపార్టెంట్. ఓకే, లేదంటే బ్యాంకింగ్స్లో దేంట్లోనే. అసలు ఈ మెయిన్ స్కామ్స్ జరగడానికి రీజన్ ఏంటంటే ఆధార్ కార్డ్ లింకింగ్. ఓకే, బేసికల్గా ఈజీగా అడ్రస్ తెలిసిపోతుంది ఈజీగా. సో దానివల్ల ఈ స్కామ్స్ ఎక్కువ కూడా జరుగుతున్నాయి. మీ ఆధార్ కార్డ్ లింకింగ్ వల్ల ఒక ఆధార్ కార్డు కొట్టగానే అన్ని మీకు మొత్తం డేటా అంతా వచ్చేస్తుంది కదా. సో వీళ్ళు ఈ ఆధార్ కార్డ్ మ్యాండేటరీ చేయకుండా పాన్ కార్డ్ని చేయమని చెప్పండి. ఎందుకు చేయట్లేదు? పాన్ కార్డ్ మ్యాండేటరీ చేసి ఇవన్నీ పాన్ కార్డ్ అటాచ్ చేయొచ్చు కదా. పాన్ కార్డ్ ఎందుకు అడ్రస్ ప్రూఫ్గా, ఐడి ప్రూఫ్గా ఇప్పుడు దాకా ఈ గవర్నమెంట్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? పబ్లిక్ ఎందుకు దాని మీద ఇష్యూ చేయట్లేదు?
ఇప్పుడు అది ఇన్కమ్ ట్యాక్స్ అథెంటికేటెడ్ కదా, ఆధార్ కార్డు కంటే ఇంపార్టెంట్ కదా, ఇన్కమ్ మొత్తం దాంట్లో తెలుస్తుంది. అవును. దెన్ ఫోన్ అది పక్కన పెడదాం, ఓటర్ కార్డ్ని మ్యాండేటరీ చేయొచ్చు కదా, అది చేయరు. ఒకటి యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఫర్ ఎవ్రీ సిటిజన్ ఇస్ యాక్సెప్టబుల్, బట్ దట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ షుడ్ నాట్ అసైన్ టు ఎనీ ప్రైవేట్ సబ్స్క్రిప్షన్స్. ఓకే. ప్రైవేట్ సబ్స్క్రిప్షన్స్ ఎప్పుడైతే డేటా వెళ్ళిపోతుందో నథింగ్ బట్ డెఫినెట్గా థెఫ్ట్ అనేది జరుగుతుంది. సో అయితే ఇప్పుడు మీకు ఇలాంటి ఇష్యూ జరిగింది కాబట్టి డిజిటల్ అరెస్ట్ ఇప్పుడు నేను అయితే దాంట్లోంచి కంప్లీట్ గా చాలా Escape సేఫ్ అయిపోగలిగాను. గేమ్ ఆడి Yes. నేను ఎస్కేప్ అయ్యా. కానీ చాలా మంది మీ అంత తెలివిగా మీ అంత ఆలోచనగా సేఫ్ గేమ్ ఆడలేదు. ఒక ఎక్కడో ఇంటర్నల్గా ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, ఓకే. సంథింగ్ నాకు ఏదో వస్తుంది ఆశ, ఇట్స్ ఎక్స్పెక్టేషన్స్. ఆ మైన్యూర్ ఎక్స్పెక్టేషన్స్లో ఎక్కడో చోట తప్పులు జరిగిపోతూ ఉంటాయి. ఓకే. సో ఇలాంటివి కాల్స్ కానీ లేకపోతే మెసేజ్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే I4C అనేది ఒకటి స్టార్ట్ చేసింది అనమాట. నేను అదేంటనేది కూడా మీకు చెప్తాను నేను, సో దట్ పబ్లిక్ అందరికీ కూడా తెలుస్తుంది. రేపు అంటే ప్రతి ఒక్కరు జరిగిపోయిన తర్వాత బాధపడకుండా ఏడవకుండా వాళ్ళు కనీసం దీన్ని యూజ్ చేసుకొని, ఓకే, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C అని ఒకటి స్టార్ట్ చేసింది అనమాట. దానికి ఒక వెబ్సైట్ కూడా ఇచ్చారు. ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఈ షో చూసే ప్రతి ఒక్కరు కూడా మీకు ఏవైనా డిజిటల్ అరెస్ట్లు కానీ అంటే డిజిటల్ కాల్స్ వచ్చి మీకు ఇలా క్రైమ్స్ జరుగుతున్నాయి, మీ మీద కేసు వచ్చింది, మీకు ఇలాంటిది వచ్చిందని చెప్పేసి అని పర్టికులర్గా మీకు ఫోన్ చేసి వీడియో కాల్స్ తీసుకోవడం కానీ, లేకపోతే మీకు మనీ వచ్చింది మనీ రూపంలో చేయడం కానీ. ఇంకొకటి చాలా వరకు గమనించాలి, మీకు ఫేస్బుక్లో లేకపోతే ఇంకా కొన్ని చోట్ల వెబ్సైట్లలో యాడ్స్ వస్తుంటాయి. ఫ్లిప్కార్ట్లో మీకు ఈ యాడ్ ఉంది, ఫ్లిప్కార్ట్లో మీకు ఈ బంపర్ ఆఫర్స్ ఉన్నాయి, లేకపోతే స్నాప్డీల్లో మీకు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పేసి అని యాజ్ ఇట్ ఈజ్ ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ లేకపోతే అమెజాన్ లాంటిది వెబ్సైటే ఉంటుంది, కానీ అవి రియల్ కాదు. మీరు డైరెక్ట్ డొమైన్లోకి వెళ్ళండి, కానీ ఆఫర్లు ఉన్నాయని చెప్పేసి దాని మీద క్లిక్ అయ్యి ఆ లింక్ ద్వారా మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మీ డబ్బులు లాస్ అయిపోతారు. మళ్ళీ మీకు మీరు యాడ్ టు కార్ట్ వెళ్తారు, అక్కడ మీకు ఐటమ్స్ అన్నీ కార్ట్లోకి వస్తాయి, మీరు మళ్ళీ చెక్అవుట్ చేస్తారు, పేటిఎం లేకపోతే గూగుల్ పే లేకపోతే ఫోన్పే లేకపోతే ఆన్లైన్ అన్నీ అడుగుతుంది, యాజ్ ఇట్ ఈస్ ఆర్డర్ ప్లేస్ అయిపోయిందని మీరు అనుకుంటారు, బట్ అది ఆర్డర్ ప్లేస్ కాదు, ఇట్స్ ఫ్రాడ్. సో మీరు ఎప్పుడైనా ఆన్లైన్ పర్చేస్ చేయాలంటే డైరెక్ట్ ఆ డొమైన్ సైట్లోకి వెళ్ళండి. www.amazon అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అయితే ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ అయితే స్నాప్డీల్, లేకపోతే ఏదైతే అది. అంటే ఇప్పుడు వీటికి అన్నిటికీ సమ్ యాప్స్ కూడా ఉన్నాయి, యాప్స్ లో వెళ్ళండి. కానీ ఫేస్బుక్ లోనో లేకపోతే ఎక్కడో చోట వచ్చే యాడ్ల మీద మాత్రం మీరు క్లిక్ చేసి పర్చేస్ చేయాలని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ మీరు బోల్తా పడినట్టే. అయితే మీకు ఒకవేళ ఇలాంటి క్రైమ్స్ ఏమైనా జరిగితే, సపోజ్ ఇప్పుడు మీకు ఎవరో ఫోన్ చేసి, ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అనే దగ్గర తీసుకున్నాం మనం టాపిక్, డిజిటల్ అరెస్ట్. ఈ డిజిటల్ అరెస్ట్లో మీకు పర్సన్ కాల్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, ఇలా క్రైమ్ జరిగింది, ఇలా నోటీస్ పంపించాం, ఇలాంటి ఫేక్ ఏదైనా జరిగితే ఇమీడియట్గా మీకు వచ్చిన డీటెయిల్స్ అన్ని మీరు ఏం చేస్తారంటే www. లేదంటే https://cybercrime.gov.in మళ్ళీ గుర్తుపెట్టుకోండి, CYBRCRIME cybercrime.gov.in. అందులో మీకు ఇలా డిజిటల్ అరెస్ట్ల గురించి కానీ వస్తే మాత్రం, లేకపోతే రాంగ్ కాల్స్, ఫ్రాడ్ కాల్స్ లాంటివి ఏమైనా వచ్చినా కూడా ఇమీడియట్ దాంట్లో రిపోర్ట్ చేయండి. ఎందుకు దీంట్లో రిపోర్ట్ చేసి మరి రిపోర్ట్ చేస్తే మొత్తం వీళ్ళే చూసుకుంటారంటే నో. ఇందులో రిపోర్ట్ చేసిన తర్వాత కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వాళ్ళు అసైన్ చేస్తారు. ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళు మీకు కాల్ చేయడము, దాన్ని ఫాలోఅప్ చేయడం, ఇది నేషనల్ లెవెల్లో డేటాబేస్ ఉంటుంది కాబట్టి పోలీస్ వాళ్ళ దగ్గర కూడా మీరు పోయిన తర్వాత మిమ్మల్ని పట్టించుకోలేదు, చేయలేదు, మా కంప్లైంట్ తీసుకోలేదు, ఇలాంటి కంప్లైంట్లు చేయకుండా ఒక అథెంటికేట్ నెంబర్ మీకు వస్తుంది కాబట్టి, ఒక యూనిక్ నెంబర్ వస్తుంది కాబట్టి మీకు పోలీస్ డిపార్ట్మెంట్కి కోఆర్డినేషన్గా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న cybercrime.gov.in అనే ఒక గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఒక కోఆర్డినేషన్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీరు అక్కడ మీ రైట్స్ని కూడా మీరు అప్హోల్డ్ చేసుకోవడానికి ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.